ఈ పొంగలకి పాలు లీటర్ పాలు లీటర్న్నర నీళ్ళు వేసాను. స్టవ్ మీద పెట్టేయటమే. ఇదిగోండి పాలు స్టవ్ మీద పెట్టే పొంగిని సగ్గుబియ్యం ఒక 50 గ్రాములు వేసుకోవటమే. పాయసానికి ఒక 1/2 కేజీ బియ్యం కడుక్కుని వాష్ చేసుకుని కత్తిపచ్చి కందిపప్పు అవన్నీ వేసుకోవాలి పాయసానికి. దాంట్లోని బియ్యంలో వేసి వాష్ చేయాలి శుభ్రంగా. ఇట్లా పొంగినాక పాలు కాగినాక వేసుకోవటమే. ఇదిగోండి బియ్యం కూడా వేసేస్తున్నాను పాలల్లో. బెల్లం కూడా కేజీ దాకా పట్టుద్ది. ఉడకాలి, ఉడికినాక బెల్లం వేస్తాను. ఇలా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఆయిల్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది అన్నం మెత్తగా ఉడికినాక వేసుకోవాలి బెల్లం. కేజీ బెల్లం పట్టుతుంది. వేసేస్తున్నాను కేజీ బెల్లం. వేసేసుకోవటం ఇట్లా. అందుకని పాయసానికి బెల్లం వేసేసాను. ఇంకా గరిటె కలుపుకోవాలట. యాలక్కాయ పొడి వేసేయటమే. ఉడికినాక 3 యాలకులు కొట్టేసుకోవాలి. జీడిపప్పు వేయించుకుందా వేసేయటమే. అంతేనండి, పాయసం రెడీ. దింపేసుకోవటం.